మేడం ఇది ఎలా ఉంటే మీరు ఆల్రెడీ ఒక పోరాటంలో ఉన్నారు. లవ్ జిహాద్ ఆల్రెడీ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా తీసుకెళ్తారు, వాళ్ళ కమ్యూనిటీలకు ఎలా కలుపుకుంటారు, బయట దేశాలకు కూడా ఎలా అమ్మాయిలను పంపిస్తారు, అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల, అసలు ఏంటి అసలు? అల్టిమేట్ ఫిలాసఫీ వాళ్ళకు ప్రపంచాన్ని కూడా మొత్తం ఇస్లమైజ్ చేయాలి అనేది వాళ్ళ ఎజెండా. ఏదైనా ఒక కమ్యూనిటీని మతం మార్చాలి అన్నప్పుడు ఆ కమ్యూనిటీని కాపాడుతున్న వాళ్ళు ఎవరు, ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేది మహిళలు. మీరు మహిళల్ని చూస్తే చీర కట్టుకొని నల్ల పూసలు వేసుకొని మెట్టలు వేసుకున్నారంటే ఆమెకు పెళ్ళయింది అని తెలుస్తుంది. మగవాళ్ళలో అట్లా తేడా తెలియదు. కాబట్టి ఈ సంస్కృతి మెట్టలు నల్ల పూసలు అనేది ఈ సంస్కృతి. దీన్ని కట్ చేయాలి అంటే అక్కడున్న మహిళల్ని తీసేయాలి. అందుకనే లవ్ జిహాద్ ఆడపిల్లల్ని తీసుకెళ్ళడం లాంటివి చేస్తుంది. అది ప్రేమించి కన్విన్స్ చేసి తీసుకెళ్ళొచ్చు, వాళ్ళ మీద తంత్ర విద్యలు లాంటివి పెట్టి మరీ వాళ్ళని మతం మార్చి తీసుకెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు తమ మాట విననప్పుడు వాళ్ళని సూట్ కేసుల్లో ఫ్రిడ్జుల్లో వేసి కూడా తీసుకెళ్ళొచ్చు. మనకి విదేశీ మతాలు మన దేశం మీద దాడి చేసినప్పుడు జల్ జమీన్ జోరు. జల్ అంటే నీటి కోసం యుద్ధాలు, జమీన్ అంటే భూమి కోసం యుద్ధాలు, జోరు అంటే మహిళల్ని కాపాడుకోవడం కోసం చేసే యుద్ధాలు. ఇప్పుడు మనం కూడా లవ్ జిహాద్ అనేది ఒక యుద్ధంగా జరుగుతుంది మన హిందూ ఆడపిల్లల మీద, హిందూ ఆడవాళ్ళ మీద. ఆడపిల్లల్ని తీసుకెళ్లడమే కాదు, ఆల్రెడీ పెళ్ళైన మహిళల్ని కూడా ట్రాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసి, అప్పుడు ఎట్లయితే యాలిమోనీ వస్తుంది ఎట్లయినా, ఆ వచ్చిన యాలిమోనీని వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మొన్న ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఆమె భర్త నుంచి విడిపోయింది, 2 పిల్లలతో ఉంటుంది. విడిపోయిన తర్వాత మన దగ్గర ఎట్లయినా లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి, ఇస్తారు పిల్లల కోసమని ఇస్తారు హిందూ మగవాళ్ళు. వీడు ఆమె దగ్గర ఉన్న ప్రాపర్టీని శాంతం తీసేసుకొని ఆ అమ్మాయిని లూటీ చేసి ఫిజికల్లీ, ఇమోషనల్లీ, ఫైనాన్షియల్లీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మొత్తుకుంటుంది. మొత్తుకుంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్తో బ్రేక్ అయిందే వీడి వల్ల. ఎందుకు బ్రేక్ చేసిండు హస్బెండ్ నుంచి? ప్రాపర్టీ కోసం. ఇప్పుడు ఆమె లైఫ్ పాడైపోయింది, ఇటు భర్త నుంచి విడిపోయింది, ఉన్న డబ్బులు కూడా పోయినాయి. ఇది పరిస్థితి. శత్రుబోధ నేర్చుకోక్కర్లే, శత్రుబోధ ఎదుటివాడికి ఉంది, వాడికి ఇది స్ట్రాటజీ అనేదన్నా నేర్చుకున్నా సరిపోతుంది. ఏంటిది మన ప్రాబ్లం అంటే మనకు ఒక కమ్యూనిటీ లైఫ్ స్టైల్ లేదు, ఇండివిజువల్ లైఫ్ స్టైల్ ఉన్నది. ఎవరికి వాళ్ళు హిందూ ఒక యూనిట్ అంతే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక కమ్యూనిటీగా ఉండకపోవడం వల్లనే, శత్రుబోధ తెలియకపోవడం వల్లనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇది వినేవాళ్ళు మాకైతే ఇది జరగలేదు కదా అని అనుకొని అట్లే ఉంటారు. కానీ అరే వేరే వాళ్ళకి జరిగినప్పుడు నెక్స్ట్ నాకే జరగబోతుంది, మళ్ళీ అందరం కలిసి ఏదన్నా దీనికి ప్లాన్ చేద్దాం, అందరం కలిసి ఏదన్నా కమ్యూనిటీతో కలిసి ఉందాం, ఏదన్నా ఆర్గనైజేషన్కి పని చేద్దాం అని ఆలోచించుకోరు. అసలు దీనికి ఎలా స్టార్ట్ చేస్తారు వాళ్ళు? అసలు లవ్ జిహాద్కి ఒక అమ్మాయిని కానీ ఒకరిని ట్రాప్ చేయడానికి వాళ్ళు ఎలాంటి పన్నాగం పండుతారు, ఎలాంటి ప్లాన్స్ చేస్తారు వాళ్ళు? అసలు మల్టిపుల్ చేస్తారండి. ఇప్పుడు అమ్మాయిలు ఒకవేళ నాకు ఒక కేసు వచ్చింది, అమ్మాయి ఐఐటీలో చదువుతుంది, వాడు 10th పాస్ అంతే. వాడు 16-17 years ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం వల్ల వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ వాడి మీద కేసు వేసిండు. పోస్కో చట్టం కింద వాడి మీద కేసు ఉంది. తర్వాత అమ్మాయికి ఐఐటీ వచ్చింది, అమ్మాయి వెళ్ళిపోయింది, పంజాబ్లోనే ఎక్కడో చదువుతుంది. వీడు అమ్మాయికి కాల్ చేసి సింపతి క్రియేట్ చేసుకున్నాడు. ఆ కేసు వల్ల నాకు ఇట్లా అయింది, నా లైఫ్ పాడైపోయింది, నువ్వు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఆ కేసు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి మూర్ఖంగా వాడి ట్రాప్లో పడిపోయి ఇప్పుడు వాడు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుంటుంది. 11th పెళ్ళి ఉన్నది. నేను ఎంత ట్రై చేసినా అమ్మాయి వింటలేదు, తల్లిదండ్రులు మాట్లాడించినా మాట్లాడతలేదు. ఒకటి వీటిలలో కొన్నిసార్లు వీళ్ళు ఏమైపోతారంటే వీక్ మైండ్ సెట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు తంత్ర విద్యల ద్వారా వశీకరణాలు లాంటివి చేయడం, వాటిని మన ఎడ్యుకేటెడ్ హిందూస్ నమ్మరు. ఎందుకంటే మనకు అతి తెలివి కదా, ఇటు హిందువులం కాదు, అటు మోడర్న్ ఎడ్యుకేటెడ్ వోకిస్టులం కాదు. ఎందుకంటే అట్లా ఏది ఉండదు. మనం చూస్తే ప్రేత సిద్ధాంతాన్ని ముస్లింలు నమ్ముతారు, క్రిస్టియన్స్ నమ్ముతారు. శాతాన్ ఉన్నాడు, ఆ శాతాన్ మన మీద ప్రభావం ఉంటుంది, దానివల్ల మనం చేయాల్సినవి చేయం, ఫ్యామిలీకి దూరం అవుతాం, ఇట్లాంటివన్నీ నమ్ముతారు వాళ్ళు. ఆ కష్టాలు పోవడం కోసం వాళ్ళు చర్చిలో, మసీదులకు ఫాదర్లను, పాస్టర్లను, ముల్లాలను నమ్ముకుంటారు. దాని నుంచి వాళ్ళు రిలీఫ్ కూడా పొందుతారు. మన వాళ్ళు ఏంటంటే అతి తెలివి కదా, నమ్మరు. ఇవన్నీ నమ్మకపోవడం వల్ల పితృదోషాలతోని,
ప్రేత దోషాలతో ఉంటున్నారు. ఇదే ఏమైపోతుంది, ఇట్లా వీక్ ఆరాగా ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్తోని ఆ డ్రగ్స్కి అలవాటు చేయడం, లేదా వాళ్ళకి ఏదైనా తినిపించి ఆ మత్తు పదార్థాల నుంచి వెళ్ళి వాళ్ళని వశం చేసుకోవడం, ఇవన్నీ సహజంగా క్యాజువల్గా సింపుల్గా వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు పడిపోతున్నారు, పడిపోయి కూడా నమ్మట్లేదు. ఇది ప్రాబ్లం మన హిందూ సమాజంతో. కానీ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చార్మినార్ ఏరియా ఇక్కడలో కొంతమంది అబ్బాయిలను స్పెషల్గా దీనికోసమే ట్రైన్ చేస్తున్నారు. అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి స్పెషల్ బైక్లు ఇచ్చి మంచి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి రకరకాలుగా అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి. వీటి 10th చదువుకుంటాడు కానీ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అలా పర్ఫెక్ట్ ట్రైన్ చేసి వదులుతున్నారు అని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? 100% అండి. కేరళ స్టోరీలో చూపించింది అది. అవి రియల్గా జరిగిన టెస్టిమోనీస్ ఎన్నో కూడా మాకు తెలుసు. మేము ఫీల్డ్లో తిరుగుతుంటాం. మేము గొంతు జించుకొని అరిచినా కూడా వినేటోళ్ళు లేదు. ఎప్పుడు మొన్న ఒక లవ్ జిహాద్ ఒక పేరెంట్స్ కాకినాడ నుంచి కాల్ చేసిండు. ఆయన జర్నలిస్ట్ అట. నన్ను 3-4 ఇయర్స్ నుంచి ఫాలో అవుతుండట. పోయిన నెల వాళ్ళ అమ్మాయి ముస్లింతో వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, వాడు 10th వరకు క్లాస్మేట్స్ అట. ఇంటర్ తర్వాత వాడు వేరే ఏదో చదువుకున్నాడు. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, వాడితో వెళ్ళిపోయి తల్లిదండ్రుల మీద కేసు పెట్టింది. వాళ్ళు మా ప్రాణహాని కలిగించవచ్చు అని. ఇప్పుడు వాళ్ళ నాన్న నాతో అంటున్నాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేడం అసలు కనీసం కాల్ చేసి ఏమైంది ఏంది అని అడుగుతలేరు, అట్లుంది మన పరిస్థితి. అరే నువ్వేం చేసినావు రా బాయ్ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి? నువ్వెన్నడన్నా పోయినావు ఆ శాఖకి? నువ్వు పార్టీలో ఏదన్నా పని అవుతున్నప్పుడు నువ్వు కార్యకర్తగా పని చేసినావా? చెయ్యవు. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం బీజేపీ వాళ్ళు వస్తలేరు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తలేరు అని మాత్రం బద్నాం చేయడానికి రెడీగా ఉంటారు. ఇది మన పరిస్థితి. మరి ముందు నుంచి వెళ్ళి పిల్లల్ని పెంచుకునే పద్ధతి రాదు, ఒక యూనిట్గా కమ్యూనిటీతో కలిసి ఉండేది తెలియదు. సరే నీకు చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వీళ్ళంతా పడలేదు అని అనుకో, కనీసం నువ్వు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దళ్ ఇట్లాంటి వాటిలలో జాయిన్ అవ్వచ్చు కదా. నువ్వు అట్లా ఇండిపెండెంట్గా ఉండే బదులు ఒక కమ్యూనిటీతో ఉండొచ్చు కదా. ఏదన్నా ఆర్గనైజేషన్లో జాయిన్ ఆర్గనైజేషన్కి పని చేయొచ్చు కదా. సరే మీ దగ్గర ఆర్ఎస్ఎస్ లేదు, విహెచ్పి లేదు, బజరంగ్ దళ్ లేదు అనుకోండి, కనీసం అక్కడ ఏదో బీజేపీ ఆఫీస్ ఉంటుంది, అందులోనన్నా కనెక్ట్ అయితే అక్కడ ఎవరో ఒకరు మీకు ఈ పరివార క్షేత్రాలకు కనెక్షన్ అందిస్తారు. అట్లనన్నా మీరు కలిసి పని చేయొచ్చు కదా, కలిసి ఒక యూనిట్గా ఉండొచ్చు కదా. దేనికోసం? మీకు ఇట్లాంటి ప్రాబ్లం అయినప్పుడు మీకు హెల్పింగ్ హ్యాండ్గా ముందు నుంచే ఉండడం కోసం మేమే అంటున్నాం, రండి మా దగ్గరికి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము చేస్తాం. ప్రాబ్లం అయిపోయిన తర్వాత పెళ్ళి అయింది, ఆ పిల్ల వెళ్ళిపోయింది నెలకు. ఇప్పుడు ఇంకెంత మూర్ఖులు అంటే వీళ్ళు, సరే వెళ్ళిపోయింది కదా, మనం ఆ అమ్మాయికి ఆ తంత్రమో అదేదో చేసిండ్రో దానికి విరుగుడు చేయించేసి అమ్మాయిని వాపస్ తీసుకొద్దాము అని అంటే, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు 6 నెలలు అవుతుంది, ఇప్పుడు అది ఎందుకు మాకు, అది చచ్చిపోయినట్టే మా లెక్క అండి. ఇది వీళ్ళ ప్రేమ పిల్లల పట్ల. ఇప్పుడు ఏం చేయాలా? నేను ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి అట్లా పోయిన ఆడపిల్లల్ని తెచ్చుకొని వాళ్ళందరితో టెస్టిమోనీలు ఇప్పించి వాళ్ళందరినీ దేశం కోసం ధర్మం కోసం నిలబడేలాగా వాళ్ళని నేను మోటివేట్ చేసి తయారు చేసుకోవాలి. అట్లా ఇక నాకు ఒక జన్మ సరిపోదు, 10 జన్మలైనా ఈ పని అయ్యేలా లేదు.